దైవానికి ప్రత్యేకించి ఓ రూపం అంటూ ఏముంటుంది? క్రైస్తవుల క్రీస్తైనా, హిందువుల కృష్ణుడైనా భక్తుల కులమతాలను పట్టించుకోరు కదా. అందుకే భక్తులు కూడా తమ మనసులో కోరికల్ని తీర్చమంటూ కనిపించిన దైవానికల్లా మొక్కుకుంటారు. దానికి నిదర్శనమే దేవుని గడపలో సాగే ముస్లింల ప్రార్థనలు. కడప నగరంలో దేవుని గడపగా పిలుచుకునే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తిరుమలకు కాలినడకన వెళ్లే యాత్రికులు ఈ క్షేత్రాన్ని ముందుగా దర్శించుకునేవారు. అందుకే ఈ క్షేత్రానికి దేవుని గడప అనేవారని, అదే క్రమేపీ కడపగా మారిందని చెప్తారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయం లాగానే ఇక్కడి వెంకన్న ఆలయం కూడా ఉగాది రోజున కిటకిటలాడిపోతుంది. ఆ సందడిలో పాలు పంచుకునే ముస్లింల భక్తిని చూసి తీరాల్సిందే. వెంకన్న భార్యలలో ఒకరైన బీబీ నాంచారమ్మ ముస్లింల ఆడపడ్చే కదా. అందుకనే కడప చుట్టుపక్కల ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఏటా ఉగాది నాడు తప్పకుండా ఆయన్ను దర్శించుకుంటారు. అలాగని ఏదో మొక్కుబడిగా గుడికి వస్తారనుకుంటే పొరపాటే. ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఉగాది పచ్చడిలో వేసే బెల్లం, వేప పువ్వు, చెరుకు గడలు, చింతపండు వంటి సరుకుల్ని తీసుకుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కూడా వీరి భక్తి ప్రపత్తులు హైందవులకి ఏమాత్రం తీసిపోవు. తాము తెచ్చిన పదార్థాలను స్వామివారికి నివేదించి, కొబ్బరికాయను కొట్టి, హారతిని కళ్లకద్దుకుని, శఠారిని స్వీకరించి తీర్థప్రసాదాలను అందుకుంటారు. ఈ రోజంతా వారు మధ్యమాంసాలను ముట్టరు. ఇలా ఉగాది రోజున ముస్లింలు దేవుని సేవించుకునే ఆచారం వందల ఏళ్లుగా నిరాటంకంగా వస్తుందని చెప్తున్నారు. కాలం మారినా, కల్మషాలు రేగినా ఈ ఆచారం ఇలా సాగుతూనే ఉంటుందని అక్కడి ముస్లిం పెద్దలు భరోసానందిస్తున్నారు.